రామయ్య రంగయ్య దగ్గర నుండి బ్యాగు తీసుకొని తన పక్క ఊరిలో ఉన్న స్నేహితుడికి సుబ్బయ్యకి ఇవ్వడానికి ఇంటి దగ్గర నుండి రామయ్య బయలుదేరుతాడు. ఒసే లక్ష్మి, ఈ దొంగ వెదవని వదిలేదే లేదు. చితకొట్టవే, చితకొట్టు. వీడిని చితకొట్టుడు కాదక్క, వీడు మన దెబ్బలని జీవితంలో మర్చిపోకూడదు. అంతలా వీడిని కొట్టాలి. వీడికి ఎంత ధైర్యం ఉంటే వీడు మన ఇంట్లోనే దొంగిలిస్తాడు. దొంగ వెదవ, చావరా చావు అని సరస్వతి లక్ష్మి ఇద్దరూ కలిసి ఆ దొంగని చాలా చితక్కొడతారు. దొంగ దెబ్బలు భరించలేక వాళ్ళ దగ్గర నుండి పారిపోతాడు. ఒసే లక్ష్మి, వాడు మన చేతుల్లో నుండి తప్పించుకున్నాడే, పదవే వాడి వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. వాడిని ఎలాగైనా మనం పట్టుకొని పోలీసులకు అప్పగించాలి, పదవే అని సరస్వతి లక్ష్మి దొంగ వెనకాలే పరిగెత్తుకుంటూ దొంగను పట్టుకోవడానికి వెళ్తారు. తొందరగా ఈ బ్యాగుని ఆ సుబ్బయ్యకిచ్చి నేను రంగయ్య ఇంటికి వెళ్లి నాకు నచ్చినన్ని బజ్జీలు చేపించుకొని తినాలి.